ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి నడిబొడ్డులో ఉన్నాం. ఈ తిరుమలగిరి ప్రాంతంలో సద్దెన్న స్టాల్ ఇక్కడ ఓపెన్ చేశారు ఈ నిర్వాహకులు. ప్రస్తుత తరుణంలో ఎక్కడ చూసినా ఆహారం కల్తీ ఏర్పడుతుంది. ఆహార కల్తీ వల్ల ఎంతో ప్రజలు మొత్తం అనారోగ్యాలకు గురవుతున్నారు. వీటిని ప్రత్యామ్నాయంగా అంటే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వారికి సద్దన్నం ద్వారా ఎలాంటి పోషక విలువలు కలుగుతాయో వారి మాటలనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మీరు ఈ సద్దన్నం ప్రస్తుతం ఈ దేశంలో మొత్తం ఫుడ్ కూడా కల్తీ జరుగుతున్నది. అవును సార్. ప్రజలు కూడా అనారోగ్యాలకు గురవుతున్నారు. ఎంతోమంది బీపీ షుగర్లు వస్తున్నాయి. మళ్ళా మన పాతకాల రోజులు అంటే మన తాతలు మన ముత్తాతలు తిన్న గట్క అయితే ఉందో సద్దన్నం ఏదో రాగులు ఏమైనా జొన్నలు ఉన్నాయో అరికలు ఇవన్నీ మీరు మళ్ళా ప్రజలకు మళ్ళీ మీరు మంచి ఆహారాన్ని అందించి వారికి ఆరోగ్యానికి మీరు మేలు చేసే ఆహార వంటకాలు మీరు అందిస్తున్నారు. మీరు ఏమేమి అందిస్తున్నారు, ఎట్లా అందిస్తున్నారు వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ విషయం ఏంటంటే నేనే సార్ లైవ్లో మాకు తెలిసిన అతని బాలేపతి హాస్పిటల్ తీసుకున్నాను సార్. తీసుకున్నప్పుడు తను ఏం చెప్పినంటే డాక్టరు ఈ ఆయిల్ ఫుడ్ తినమంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయ్యి బాగా ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్ తీసుకుపోతే ఈ ఆయిల్ ఫుడ్ మానేయాలమ్మా, ఆయిల్ ఫుడ్ బంద్ చేస్తే బాగుంటుందని అతను కొంచెం సలహా ఇచ్చింది సార్ డాక్టర్ గారు. ఒకరోజు నేను నల్గొండకి వెళ్ళాను సార్, చిన్న పని ఉండి ఎన్జీ కాలేజీలో పని ఉండకపోతే అక్కడ గిరి సార్ అని చెప్పి ఒక 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న యోగా మాస్టర్. అతడికి పోయేసరికి కనపడ్డది, నాకు ఈ కుండలో అన్నం కనపడ్డది. అరే ఇదేందో వెరైటీ ఉందని చెప్పి దగ్గర పోయి చూశాను సార్. చూస్తే అన్ని వెరైటీస్ ఉన్నాయి, అన్ని మిల్లెట్సే ఉన్నాయి, అన్ని వెరైటీ ఉన్నాయి. తిన్నాను సార్, చాలా హ్యాపీ మంచిగా అనిపించింది. అతను నాకు కూడా ఎందుకు మా తిమ్మేరులో పెడితే బాగుంటుంది, చాలామంది ఆయిల్ ఫుడ్ తింటున్నారు కదా, ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటారు, మేము కూడా పెట్టి వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇద్దామన్న ఉద్దేశంతో ఈ ఆయిల్ మొత్తం తయారు చేసి ఇక్కడ చేస్తున్నాం సార్. ఓపెన్ చేసి 10 రోజులు అవుతుంది. పర్లేదు సార్, బాగా నడుస్తుంది. మీరు ఈ సద్దన్నం స్టాల్ ఈ జిల్లాలో మీరు రాష్ట్రంలో ఎన్ని ఓపెన్ చేశారు, అవి ఎట్లా ఉంది, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ఈ సద్దన్నం పట్ల? సార్ సుమారు ఇప్పుడు ఒక 15 దాకా ఓపెన్ అయ్యాయి సార్. ఇప్పుడు సూర్యాపేట అవుతుంది, నగరకల్ అవుతుంది, మిర్యాలగూడ అవుతుంది, కోదాడ, మొన్న రీసెంట్లీ విజయవాడ కూడా, ఆంధ్ర కూడా పోయింది సార్. ఇది హైదరాబాద్లో ఒక 4 బ్రాంచులు ఉన్నాయి, హైదరాబాద్ కూడా చేస్తున్నాం సార్. ఇది చాలా బాగా నడుస్తున్నాయి, ఇక్కడ కూడా ఫుడ్ బాగా నడుస్తుంది సార్. ఇప్పుడు మీరు అందించే మిల్లెట్ ఫుడ్ ఏదైతే ఉందో ఏమేమి అందిస్తున్నారో ఎట్లా ఉన్నాయో ఒకసారి పరిశీలన చూపించండి సార్. సార్ ఇదేమో సద్దన్నం సార్, పెరుగుతోటి పాలతో తోడేస్తాం. నైట్ తోడేసి మార్నింగ్ తీసుకొస్తాం సార్, సద్దన్నం అంటారు దీన్ని. ఇదేమో రాగులు సార్, రాగులు అన్నం సేమ్ ఇదే నైట్ సార్ పాలతోటి తోడేస్తాం సార్. ఇది ఇట్లా రాగులు అన్నం సార్, ఇట్లా రాగులతో వేస్తాము. ఇది వచ్చేసి అరకెలు సార్, అరకెలు అన్నం, అరకెలతోనే సేమ్ అదే మళ్ళీ ఉడకబెట్టి నైటే తోడేస్తాం సార్, తోడేసి పెడతాము. ఇదేమో జొన్న సార్, జొన్న అన్నం ఇది సేమ్ ఇదే సేమ్ అట్లా చేస్తాం. ఇది కూడా నైటే పాలు తోడేస్తాం, ఉడకబెట్టి తోడేస్తాం సార్. ఇది సార్ ఇదేమో లడ్డు సార్, ఇది ఓట్స్ లడ్డు సార్. ఇది ఓట్స్ లడ్డు అంటారు, ఈ తాటి బెల్లంతో చేసే లడ్డు సార్. ఇది చాలా బాగుంటుంది టేస్ట్గా. ఇది తినడం వల్ల మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది, మళ్ళీ వెయిట్ లాస్ కూడా అవుతాం సార్ దీనివల్ల. ఇంకొకటి వచ్చేసి ఇదేమో ఔషధగింజలు లడ్డు సార్. ఇది ఔషధగింజలు, తాటి బెల్లం, పల్లీలు, నువ్వులతో చేస్తాం. దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్ ఉపయోగపడుతుందని చెప్పి మా మాస్టర్ గారు చెప్పారు. చాలా బాగుంటుంది సార్, టేస్ట్ బాగుంటుంది, ప్లస్ ఇంకోటి ఆరోగ్యం కూడా మంచిది సార్. ఇది టేస్ట్ కూడా బాగుంది, ఓట్స్తో చేసారు మీరు సార్. ఇదేమో కుర్రలు సార్. ఇది కుర్రలు కూడా సేమ్ అంటే అయ్యేమో ఆ 4 ఏమో నైటే ఉడకబెట్టి తోడేస్తాము. ఈ మార్నింగ్ ఉంటుంది సార్, పొంగల్ టైప్. మార్నింగ్ వండి తీసుకొస్తాం, హీట్ ఉంటుంది. ఇది వచ్చేసి సాంబల్ సార్. ఈ సాంబలు సేమ్ ఉంటాయి, సేమ్ వండుతాం. ఈ మార్నింగ్ చేస్తాం అనమాట సార్. ఇది వచ్చేసి చట్నీ సార్. ఇది దీంట్లో కరివేపాకు, మునగాకు, కొత్తిమీర, పుదీనా, 2 టమాటాలు, పచ్చిమిర్చి చేస్తాం సార్. చాలా బాగుంటుంది సార్ టేస్ట్. సాంబార్ ఇది కూడా మునగాకు సాంబార్ సార్. మునగాకు ప్లస్ కరివేపాకుతో సాంబార్ చేస్తాం సార్. ఈ మజ్జిగ ఉంటుంది జనరల్గా, చాలా బాగుంటుంది సార్. దీనివల్ల ఏంటంటే సార్ మనం ప్లాస్టిక్ ఐటమ్ వాడడం. స్కూల్లో మన మామూలుగా హోటల్లో అయితేనేమో ప్లాస్టిక్ కవర్ వేసి తిన్న దాంట్లో తినిపిస్తారు, అలా చేసాం సార్. మన దాంట్లో అట్లా లేదు.